కడుపులో కత్తులు దిగుతున్నా కూడా కామెడీ చేస్తామంటూ వచ్చేస్తున్నారు కిర్రా కార్పి అలాంగ్ విత్ రాకింగ్ రాకేష్. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతివోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే కట్టాగుంటారు. సత్తే అంటే సత్యపడం అనుకుంటున్నారా? కాదు, నేను ఎవరిని? కత్తిరెడ్డి, సన్ ఆఫ్ సత్యరెడ్డి. మీరేమిటో చూస్తున్నారు? ఓ ఈ గెటప్ ఏంది, కత్తులు సెటప్ ఏందనా? అసలు ఈ పొజిషన్ కి రావడానికి అపోజిషన్ కారణమప్ప. అసలు ఫ్యాక్షనిజం ఎడ స్టార్ట్ అయినదో తెలుసా? మా నాయన గుండూరెడ్డి కాడా, ఆయన అంగడికి పోయి ఉల్లిగడ్డలు కొనుక్కొని మా నాయనమ్మ చేతిలో పెట్టినాడు. మా నాయనమ్మ ఉల్లిగడ్డల్ని కసా 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 కోసంటే కళ్ళు వెంట బొట్టా 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 కన్నీళ్లు పెడతానంట. నా పిల్లము కళ్ళల్లో నీరు కనిపించినదంటే ఇది ఉల్లిగడ్డలు అమ్మినోడు ఏదో పొరపాటు చేస్తుంటాడని ఈ కత్తి తీసుకొని ఊరికి ఆడి మెర నరికి అక్కడ ఫ్యాక్షనిజం స్టార్ట్ చేసినాడప్ప. ఇప్పుడు నా పులి వస్తున్నాడు. నాయనా, రాజమౌళి గారి సినిమాలో వాడిని కత్తులన్నీ ఇంట్లో పెట్టుకున్నట్ట, నువ్వేందో ఒంట్లో పెట్టుకునేవా? ఇవి కత్తులు కావరా, గబ్బు నాయల పగలు. నాయన ఒక నిమిషం నాయనా. యారా వెంకటేశ్వర ఎవరు? అవునా, నేను మాట్లాడుతా ఉండు. నాయన నా ఫ్రెండ్ వెంకటేశ్వర బర్త్డే అంట. చెప్పాలి. అది కాదు నాయనా, వాడు కేకు తెచ్చి చాకు మర్చిపోయినంట, ఒకటి అంటిస్తా. ఇవి అమ్ముకొని పెట్టుకున్న కత్తులు కావరా నా పులి. పులి నేను అమ్ముకొని పెట్టుకున్న కత్తులు. పులి వస్తాడు రా, పులి చంపుతాడు రా. ఏం చేస్తానా మమ్మీ? ఏమి చేస్తానా మమ్మీ? కొండారెడ్డి గారు కొరమీద తెచ్చినాడు, కొత్తిమీరకు వస్తా ఉండా. పొలిమేర అక్కడ కాపు కోసుకుంటే నువ్వు ఇక్కడ కొత్తిమీరకు వస్తానవా? నెత్తి మీద కొడతా, లోపలికి పోతానా? నాయనా ఏంది ట్యాగులు ఉంటాయి కత్తికే 1980. బైక్ రెడ్డి నువ్వు నాయన నువ్వు వస్తామను బైక్ రెడ్డి అని మెలవబాక బయట నవ్వుతున్నాడు నన్ను చూసా. ఎందుకు రా? నేనైతే బైక్ రెడ్డి అని పేరు నాకు అర్థం కాదు. అపోజిషన్ వాడు ఆడి కొడుక్కి బండి రెడ్డి అని పెట్టినాడు. ఆడు ఓల్డ్ రా, నువ్వు గోల్డ్, అందుకనే మోడర్న్ అనుకుంటుందని బైక్ రెడ్డి అని పెట్టినా. సరేగానే ఇదేంది కత్తికే 1955 ఫిబ్రవరి 14 లవర్స్ డే. ఒక్కటే గుర్తు పెట్టుకున్నావు. ఈ నాయన పుట్టినరోజును మర్చిపోయినావు. అదే రోజు నా పుట్టినరోజు రా. పుట్టినరోజు నాడు దింపుతారా? దింపుతారా? ఎవడైనా పుట్టినరోజు అంటే కేకు కోస్తాడు, కానీ ఈ గడ్డ మీద పుట్టినోడు పీక కోస్తాడు. నా పీక కోయి నీకు వచ్చినోడు పాపం పొట్టిన కొడుకురా. అడిగి పీక అందక పొట్టలో పుడిసిపోయినాడు. నాయనా ఇదే ఈ రోజు డేట్ ఉందా? ఈ రోజు డేట్ చూస్తాను. టైం చూడవేమిరా, కరెక్ట్ గా 5 నిమిషాల ముందు మైకులు పెట్టుకొని స్టేజ్ ఎక్కదంటే ఇద్దరు వచ్చి పొడిసిపోయినారా. ఎవరు? భరత్ రెడ్డి, నితిన్ రెడ్డి. మంచోళ్ళేనా? మంచోళ్ళే, మటర్లు ఎక్కువ చేస్తున్నారు. పులి వస్తున్నాడు, రండిరా. పులి వస్తున్నాడు. పులి రావాలి, పులి రావాలి, పులి రావాలి. పులి 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 రారా పులి పల్లి పల్లి వండాలని నీకే పల్లె కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే చల్లో మల్లే. కట్అవుట్ కి దీనికి తేడా ఉందే. బయట దేశానికి పోయినా నా పులి వస్తుందని అంతకాలం నుంచి ఎదురు చూస్తా ఉంటే పిల్ల వచ్చినాదేమిరా? నాయనా ఓ తూరి కళ్ళలోకి కళ్ళు పెట్టి కాన్ఫిడెంట్ గా చూడు నాయనా. కసి కసిగా చూస్తాడు నా కొడుకు అనుకుంటే కసి కసి చూపులు చూస్తున్నాడేమిరా వీడు? ఆడేమన్నా స్ప్రింగ్ మింగ వచ్చినావా? ఊకుతానావు. ఎన్న నలుగురు ముందు పలువు తీస్తున్నాం, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. పరువు తీస్తున్నాం అందరం. మొత్తం సెగలు పడతాడు. ఏమైందిరా ఇడికి? ఏమని జరిగేది పులే? అది వర్షం కురిసిన రాత్రి పక్క అపార్ట్మెంట్ లో రమేష్ ఉంటాడు. నువ్వు యాక్షన్ సినిమా చూస్తావా అని అడిగాడు. నేను ఫ్యాక్షన్ సినిమా తప్ప యాక్షన్ సినిమా ఎప్పుడు చూడలేదు. అది గడ్డ మీద పుట్టినాడు, ఫ్యాక్షన్ సినిమాలో చూడాలా? నాయనా వీడికి వాడికి వాడికి కలిపి అందరికి వసివైపోయినాడు నాయనా. వీడు వశమైపోయినాడు, మన వంశాన్ని నాశనం దీనికి వచ్చినాడా? రమేష్ ఏమన్నా అంటే ఊరుకునేదే లేదు. ఎవడా రమేష్? ఆడిని తీసుకొచ్చి ఆడి తల నరికితేనే గానీ నాకు ఇక్కడ కోపం చల్లారేది. ఈ విషయం అపోజిషన్ లో తెలిస్తే పరువు పోతాది నాయనా. ఈడి చేత వాళ్ళని చంపించడం ఒకసారి తూరిట్రా. ఓడి చేత తొడగొట్టించనైనా పౌరుషం పరిగెడతాదే, ఆయన నరికేస్తాడు నాయనా. నువ్వు నా కొడుకు అనిపించావు. కబ్బు నాయన అటుపోతానవేమరా? సీమలో అడుగు పెట్టినావు, నువ్వు ఇదేసారి ఇడిచిపెట్టి ఏడుకొచ్చినావు అన్న విషయం మర్చిపోతాను. ఒక్కసారి తొడగొట్టమంటే కొట్టు పోలే. కొడుతున్నాను నన్ను. ఇదేంటి రాజీ ఇట్లా కొడతానవేమరా? సీమ పౌరుషం ఏమైనాదరా?
ఏమిరా ముఖం ఇట్లా పెట్టినాడు చక్కెర పడతాడు రమేష్ ఎప్పుడు ఎవరురా ఈ రమేష్ ఎవరురా అన్ని తీసుకొచ్చి తల నరకపోతే నాకు మనశ్శాంతి లేదు నాయనా ఓ తూరిట్రా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ పోయింది నాయనా రెండో ఎక్స్పెరిమెంట్ గడ్డ మీద ఉంది కదా మట్టే ఒంగోని ముద్దు పెట్టమని చెప్పు రక్తం పరిగెడుతుంది నాయనా ఏంటన్నా ఈ గడ్డ రుచినికి తెలవాలంటే ఒక్కసారి వంకొని ఈ గడ్డకి ముద్దు పెడితే మొత్తం పౌరుషమంతా లోపలికి వచ్చేదిరా పెట్టేస్తానన్నా ఏం చూస్తున్నారు నువ్వు ముద్దు పెట్టరా అమ్మాయి చూస్తున్నా ముద్దు పెట్టరా పులి ఏమి రాయుడు ఏదో కూరలో ఉప్పు సరిపోయినాదా అని టేస్ట్ చూసినట్టు అట్ట పెడతాడు ముద్దు పెట్టేది తెలవదారా నీకు ముద్దు ఎలా పులే ఇది పులే ఏమరా మీదకు మీద మీదకి వస్తాను ఈడ కాత్ర అపోజిషన్ వాళ్ళు చూసినారంటే బయట మన పరువు మొత్తం పోతుంది ఇంటికి పోయి ఆడ మొత్తం ఇంజెక్ట్ చేద్దాం పులే ఇంటికి పోదాం పాపులి ఎన్ని రోజులైంది మన ఇల్లు చూసి ఏమి పులి వచ్చినాడే ఏమి చేస్తాను నువ్వు బిడ్డకి ఆరతిస్తా ఉండా ఎవరైనా కర్పూరంతో ఆరతిస్తారు కర్పూరానికే ఆరతిస్తానవా నువ్వు నాయనా అన్నొచ్చాడు కదా అందరికి బట్టలు పెడతావు నాయనా అమ్మిట్రా అమ్మ ఇంకో ఎంబ్రాయిడ్ డిజైనింగ్ ఉండాలమ్మా మొత్తం చెంకీలు ఉండాలి అవన్నీ నీకెందుకు చంకీలు అంటానవేమే బిడ్డకు ఒక్కదానికి నా పోలికలన్నీ వచ్చాయి కలుపుకోలు తను వచ్చి వంటగదిలోకి తీసుకోపో వంటగదిలోకి తీసుకో ఏం చేస్తున్నావు అమ్మ వంటింట్లో తాలింపు వేస్తున్నా తాలింపా మాడిపోతామ్మా నాయనా కూకో ఆ బైరెడ్డి గాడు గంగిరెడ్డి గాడు ఇద్దరిని కలిపి ఒక్కసారి ఏం చేయాలా ఏమి రాని వేసేది నా పులి వచ్చినాడు పులి వచ్చాడు నాన్న ఆవాలు అయిపోయాయి తాలింపులోకి నాయనా బైరెడ్డి గాడు పులిమేరలో పులిహోరకి కకుర్తి పడి దొరికినాడంట తీసుకురానా తీసుకురారా మన పులి ఆడి తల నరకదంటే ఈ కళ్ళతో చూశానని చాలా తీసుకురా పో నాయనా ఇటు చూడు ఎన్ని స్కిట్టర్లో చేస్తావు అది నాన్న టీ తాగుతావా కాఫీ తాగుతావా ఏమరా పులి ఏంటి అన్న పిలిచారు ఇగో ఈడు ఈ బైరెడ్డి గాడు నన్ను పొలిమేరలో ఈ కత్తితో పొడిచినాడు కాబట్టి నువ్వు ఇదే కత్తి తీసుకొని అడిగి అదే పాయింట్ లో పొడుసారా పొడుసు చంపేరా? పొడుచు ఏవిరా మా నాన్న మీదకి వెళ్ళిపోతావా నువ్వు ఇట్టిట్ట నీ చూపేంట్రా నాన్న సరిపోతుందా సరసమడతానేమరా చంపమంటే చంపమంటారా చంపే నాయనా అడి మరి అట్ట చచ్చినాడు ఈడి దెబ్బకి తట్టుకోలేక ఈడే చచ్చిపోయినాడు నాయనా నాయన ఫోన్ వస్తాడు నాయన నాయనా సుబ్బిరెడ్డి గాడు ఊరి చివర దొరికినాడంట తీసుకురారా ఆడిని నా పులితో నీ ఏడ ముక్కలు ముక్కలు కోయిస్తే గానీ నా మనసుకి శాంతి కలగదు తీసుకురా నాయనా ఈడుగో సుబ్బిరెడ్డి గాడు సుబ్బిరెడ్డి నిన్ను చంపేస్తాడు. పులి నాన్న వంటింట్లో అగ్గి పుల్లలు అయిపోయినాయి నా ఫైర్ లేదు సుబ్బిరెడ్డి గాడు వచ్చినాడు నువ్వు అగ్గిపుల్లని చూపిస్తానేమే అన్ని ముక్కలు ముక్కలు నరకాల చంపపోలే నువ్వు అందుకే కదరా ఈ పగంతా కడుపులో పెట్టుకొని నుంచో ఏ ఊరు మీది కర్నూలు బాధపడుతుంది ఇట్లా నాతోరా నేను చంపేస్తాను నాన్న ఇన్ని దారుణంగా చంపేస్తాను అందరి ముందు కాదు ఇంట్లోకి తీసుకెళ్లి మరీ చంపేస్తాను లోపలి పో చూడు ఏం జరుగుతాడదో వాసన కనిపిస్తున్నదిరా ఏసేసినాడు పులే అయితే వాళ్ళు రావాలి కానీ నాయన అన్న పొరకప్పున ఏం జరుగుతాడు పగ్గోడి రక్తం లాగుతా అంటే తల్లి ఏదో డైలాగ్ వచ్చిందని చెప్పిన అంతే నువ్వు పోయి చూసుకొని రాపో చేసినాడా పైకి పంపించినాడా నా పులి ఏమిరా డైలాగ్ లేదా లోపల అద్భుతం జరిగింది నాయన ఏమి జరిగినాడా ముగ్గురిని ఒకే తూరిసినాడా నువ్వు చూసినట్టు జరగల వాళ్ళు చూసినట్టు జరగల రేపు ప్రపంచంలో తెలుగు వాళ్ళు చూసినట్టు కూడా జరగల మరి ఏం జరిగినాదో చెప్పరా పార్ట్ 2 లో చూపిద్దాం మొదలే స్క్రిప్ట్ లో మనకి డైలాగులు లేవు స్క్రిప్ట్ కూడా లేదు
నాగబాబు గారు నేను నిజంగా పులి వస్తుందంటే నేను పిల్ల వచ్చింది అక్కడ కాదు కేసు కర్పూరం ఫోటోలు చూసి ఏదో వచ్చాను అనుకున్నాను నేను నిజంగానే ఆడు రాగానే స్టార్ట్ అయింది నాకు నవ్వటం చాలా బాగా చేసావు రాకేష్ ఆర్పి ఎమోషన్ ఓకే అండ్ ఈసారి మురళి చాలా బాగా మాట్లాడావు లోపలికి వెళ్ళి ఏం చేసాడు నా నోటితో నేను ఎలా చెప్తానండి బాహుబలిలో రాజమౌళి చెప్పలేదు మనం ఎందుకు చెప్పాలంటావా ఇప్పటి నుంచి కట్టప్ప బాహుబలిని ఎందుకు చెప్పాడు కాదు పులి లోపలికి వెళ్ళి ఏం చేసింది చాలా బాగుంది స్కిట్ రోజా గారు రాకేష్ నీ ఫోటోలకి నీ కట్అవుట్ కి ఏం సంబంధం లేదు పులి వస్తాడంటే ఏదో చేయబోతాడు అనుకుంటే ఒక టైప్ లో వచ్చావు ఆ వాక్యం విచిత్రంగా ఉంది చాలా బాగుంది నీది మురళిది అండ్ ఆర్పి కాంబినేషన్ థ్యాంక్ యూ నైస్